ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళినానండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి చెకప్కి అయితే వెళ్ళిన. సార్ వచ్చేసి వేరే వాళ్ళని చెక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాను నేనైతే క్యాబిన్లో కూర్చొని. ఇక్కడైతే మా ఆయన బ్లాక్ షర్ట్ మా ఆయననేనండి, ఆయన కూడా నిలబడ్డాడు అనమాట. ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే కూర్చున్నాను. విపరీతమైన కడుపులో నొప్పి, తర్వాత నోట్లో నుంచి నీళ్ళు ఊరడము, అసలైతే హారబుల్గా ఉండే నాకు 2 days అయితే. నిన్నైతే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, నా రిపోర్ట్స్ ఇవి నా రిపోర్ట్స్ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినది. తర్వాత మనము ఇది సమ్మర్ సీజన్ కదా అని మామిడి పండ్లు విపరీతంగా తింటాం కదా. ఆ మామిడి పండు తినడం వల్ల కూడా ఏమవుతుందంటే హీట్ పెరిగి, బాడీలో హీట్ పెరిగి మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ కొన్ని మాగినాయండి, భలే స్వీట్గా ఉన్నాయి, వాసన స్మెల్ కూడా భలే వస్తున్నాయి. చిన్నగా ఉన్నాయి, కాకపోతే మామూలుగా చిన్నగా ఏం లేవు, మామూలుగా ఉన్నాయి, భలే స్వీట్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తోట మామిడి పండ్లు అంట. తోట నుంచి కట్ చేసిర్రు, అంటే ఎటువంటి ఏమంటారు మందు వేసి పండించినవి కాదు, ఇవి చెట్టు మీద నుంచి కట్ చేసుకొని తీసుకొచ్చినవి. చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ భాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటనేది నేను చెప్పబోయే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న లైక్, ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఈరోజు నా వ్లాగ్ ఇదే. దీంట్లో కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను పడుతున్న బాధ ఇంకెవ్వరు పడకూడదు, అది చెప్దామని చెప్పేసి, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి. అయితే నాకు గత 2-3 days నుంచి కొంచెం అయితే హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. అంటే కొంచెం ఏమంటారు, అసలు హెల్త్ అయితే నాకు సహకరిస్తున్న, బాడీ నాకు సహకరిస్తలేదనమాట. ప్రతి దానికి చాలా నీరసంగా, కాళ్ళు చేతులు బాగా గుంజడం అయితే బాగా విపరీతంగా ఉన్న 2-3 days నుంచి. అయితే నా కళ్ళు ఏంటంటే కొంచెము ఎల్లో ఇష్గా, తర్వాత యూరిన్ కూడా ఎల్లో కలర్ రావడము, అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. నాకు కొంచెం అయితే టెన్షన్ పుట్టిందనమాట, నాకేమైనా జాండ్రీస్ అయినాయేమో అని చెప్పేసి. చాలా అంటే చాలా ఏమంటారు, లోపల ఫీలింగ్ అయితే చాలా చాలా టెన్షన్గా ఉన్నది. 2-3 days చూసిన. ఎందుకంటే కడుపులో కూడా అట్లా జాండ్రీస్ అయితే, ఆకలి కాకుండా ఉండడం, తర్వాత నోట్లో నుంచి నీళ్ళు ఊరడం, అదే వామిటింగ్ సెన్సేషన్, అట్లాంటివన్నీ ఉంటాయంటారు కదా. నాకు కొంచెం అవే సిమ్టమ్స్ లాగా కనిపించినాయి. నాకు ఇంకా టెన్షన్ తట్టుకోలేక 3 days తర్వాత నిన్న మా ఆయనకు చెప్తే, మా హస్బెండ్ వచ్చేసి ఏమంటారు బ్లడ్ టెస్ట్, తర్వాత యూరిన్ టెస్ట్ 2 కూడా చేయించిన తర్వాత దాంట్లో రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి, నిన్న ఆల్రెడీ వెళ్ళిన బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ తీసిరనమాట ఇది. అయితే దీంట్లో ఏమి ఇచ్చారంటే, నాకు నేను చేయించుకున్నదే దేనికంటే పసిరికలు, అదే జాండ్రీస్ ఏమైనా అయినాయేమో అని చెప్పి చూపించుకున్నా. బట్ ఒక రోగం గురించి టెస్ట్ చేయించుకుంటే ఇంకొక హెల్త్ ఇష్యూ అనేది బయటపడింది. ఏంటంటే నాకైతే దేవుడి దయ వల్ల అయితే జాండ్రీస్ అయితే లేవండి. అయితే దేనికి మరి ఎందుకు వెళ్ళినా హాస్పిటల్కి అని మీరు అనుకోవచ్చు. జాండ్రీస్ అయితే లేవు, కానీ నాకు ఫుడ్ పాయిజన్ ఒకటి అయ్యింది, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందండి. ఫుడ్ పాయిజన్ అన్న సిచ్యువేషన్ అయితే మనమైతే బయట నుంచి అయితే తెచ్చుకుంటాం, కానీ నేనైతే ఈ 3 daysలో అయితే నేనైతే బయట ఫుడ్ అయితే నేను అసలు తినలేదండి. అయితే నేను మొన్న సండే రోజు చికెన్ అయితే చేసుకున్నాము, పాలకూర చికెన్ చేసినాను. అది కూడా నేను తినలేదన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో వెళ్ళి చూడండి, ఉంటుంది. అయితే అది కూడా నేను తినలేదన్నమాట. ఆ రోజు నుంచే, అంటే అంతకంటే ముందు రోజు నుంచే నాకు కొంచెం అయితే బాగా ఇబ్బంది పడుతున్నా. ఇంకా ఎక్కువ తినడం వల్ల ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో అసలు నేను అయితే తినలేదు. బట్ ఏమైందంటే నాకైతే మొత్తం ఈ సోదంతా ఎందుకులేండి. అయితే అది తినడం వల్ల నాకేదో ఫుడ్ పాయిజన్ అయితే అయిందంట. విపరీతమైన కడుపులో నొప్పి, తర్వాత నోట్లో నుంచి నీళ్ళు ఊరడము, అసలైతే హారబుల్గా ఉండే నాకు 2 days అయితే. నిన్నైతే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. నాకైతే జాండ్రీస్ అయితే లేవు, తర్వాత ఫుడ్ పాయిజన్ ఒకటి,
యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే అయిందండి. తర్వాత అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ అయిందనమాట. హిమోగ్లోబిన్ 10% ఉంది. యాక్చువల్లీ 13 to 18% ఉండాలి కదా ఫీమేల్కి. సారీ 12 to 16% ఉండాలి ఫీమేల్కి. మేల్కి అయితేనేమో 13 to 18% ఉండాలి. నాకు 10% ఉంది కాబట్టి కొంచెం వీక్నెస్ ఉందని చెప్పేసి అన్నారు. తక్కినవన్నీ కూడా మ్యాక్సిమం అయితే నార్మలే ఉన్నాయండి, ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో కొంచెం మనమైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఏమంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది అని అంటే మనము ఎక్కువ వాటర్ తీసుకోకపోతే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది నా రిపోర్ట్ అండి, నా రిపోర్ట్స్ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినది. తర్వాత మనము ఇది సమ్మర్ సీజన్ కదా అని మామిడి పండ్లు విపరీతంగా తింటాం కదా. ఆ మామిడి పండు తినడం వల్ల కూడా ఏమవుతుందంటే బాడీలో హీట్ పెరిగి మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం మీరు మామిడి పండు తినేటప్పుడు ఏం చేయండి, తీసుకుంటారు కదా, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసి పెట్టండి. వాటర్లో వేసి పెట్టి మామిడి పండు తిన్నారంటే మాత్రం మీకు అసలు హీట్ అవ్వదు, అసలు వేడి అనేది చేయదన్నమాట. ఖచ్చితంగా అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి ప్లీజ్. దయచేసి ఈ సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్స్, తర్వాత మజ్జిగ, జావా ఇట్లాంటి లిక్విడ్స్ అయితే తీసుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా అయితే లిక్విడ్స్ అయితే మీరు బ్యాగ్లో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయండి, బాటిల్స్ అవన్నీ. ఇదైతే నా సజెషన్ అండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టము. నాలాగా ఎవరు సఫర్ కాకూడదు. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి మెయిన్ కారణం నేను వాటర్ ఎక్కువ తీసుకుపోవడం వల్ల అంట. నేనైతే నైట్ పూట ఖచ్చితంగా మజ్జిగ తాగుతానండి, మార్నింగ్ కూడా వాటర్ తీసుకుంటాను. కానీ మరి మనం డేకి 8 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, కానీ అంత వాటర్ అయితే నేను తీసుకోవట్లేదు కాబట్టి కొంచెం నాకు ఆ ప్రాబ్లం అయితే వచ్చింది. రెగ్యులర్గా అవుతుందండి, ఒక 2 months ఒకసారైనా నాకు ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. అది ఎందుకు అవుతుందేమో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అయితే మీకు ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇదేనండి, కొంచెం మీరు హెల్త్ కేర్గా ఉండండి. ఈ సమ్మర్ పోయేంత వరకు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, వడదెబ్బ తగలకుండా. మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకు వడదెబ్బ కూడా తగలదండి, ఓకేనా. మీరు మార్నింగ్ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బయటకు వెళ్ళకండి. 10 to 4:35 వరకు అయితే ఏమైనా పనులు ఉంటే కూడా కొంచెం చూసి చేసుకోండి. ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో మనకు ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కూడా మనకి కనిపిస్తుంటుంది, వాటిని చూసి తినాలనిపిస్తుంది. కానీ తిన్న తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం వాటర్లో వేసుకొని ఆ వాటర్లో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత తినండి. మీకు వేడి గుల్లలు కానీ సెగ్గడ్డలు అంటారు కదా, సెగ్గడ్డలు కూడా రావన్నమాట మామిడి పండు తింటే. ఎందుకంటే మా ఇంటి పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేడి చేసి సెగ్గడ్డలు అవుతుంటాయి అనమాట ముఖం మీద కానీ. ఇంకా తెలుసు కదండి ఎక్కడెక్కడైతే సెగ్గడ్డలు అనేవి, అందుకని కొంచెం అయితే మీరు జాగ్రత్తగా ఉండే, ఈ సమ్మర్లో అయితే జాగ్రత్తగా ఉండండి. అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మా సార్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఉంటారు కదా, కొలీగ్స్ ఉంటారు కదా, అయితే తోట మామిడి పండ్లు అని చెప్పేసి తీసుకొచ్చి మాకు ఇచ్చారనమాట. నిన్న తీసుకుని వచ్చారు. ఆ పండ్లు చూపిస్తానండి మీకు, కానీ అవి కొంచెము కచ్చిగా ఉన్నాయి అనమాట. వాటిని ఎట్లా పండబెట్టాలనేది నాకైతే తెలియదు. చాలా యూట్యూబ్లో చాలా చూసిన వీడియోస్ ఎట్లా మాగబెట్టాలనేది. నాకైతే ఎప్పుడు నేను మాగబెట్టలేదు. నా చిన్నప్పుడేమో నేను మామిడి పండ్లన్నీ ఇట్లా ఒక గోన సంచిలో వేసి దాని మీద ఎండిగడ్డి ఉంటుంది కదండి, ఆ గడ్డి వేసి మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ ఒక కాటన్ క్లాత్ అనేది కప్పి మేము మాగబెట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా మనకు అవైలబుల్ గడ్డి దొరకదు మన సిటీలలో. పల్లెటూరులో అయితే దొరుకుతుంది కానీ ఇక్కడైతే దొరకదు కదండి, గడ్డి దొరకదు, ఏం దొరకదు. ఎట్లా మాగబెట్టాలనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. మామిడి పండు ఎట్లా మాగబెట్టాలి అనేది నేనైతే ఆ మామిడి పండు నేను మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో. ఇవి ఆల్రెడీ కొన్ని మాగినాయండి, భలే స్వీట్గా ఉన్నాయి, వాసన స్మెల్ కూడా భలే వస్తున్నాయి. చిన్నగా ఉన్నాయి, కాకపోతే మామూలుగా చిన్నగా ఏం లేవు, మామూలుగా ఉన్నాయి, భలే స్వీట్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తోట మామిడి పండ్లు అంట. తోట నుంచి కట్ చేసిర్రు, అంటే ఎటువంటి ఏమంటారు మందు వేసి పండించినవి కాదు, ఇవి చెట్టు మీద నుంచి కట్ చేసుకొని తీసుకొచ్చినవి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎట్లా మాగబెట్టాలో ప్లీజ్ దయచేసి నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను వీటినైతే మాగబెడతాను. ఇవన్నీ ఈరోజు మాగబెట్టిస్తాను, తర్వాత ఇవి మళ్ళీ పండుగ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదే, మామిడి పండ్లు
తర్వాత నా హెల్త్ ఇష్యూస్ గురించి చెప్దామని నేను ఈ వ్లాగ్ అయితే చేసిన. ప్లీజ్ దయచేసి నా వీడియో మీరు కొంచెం చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మామిడి పండు మాత్రం మీరు బాగా వాటర్లో ఒక 1/2 అవర్ పెట్టి తర్వాత తినండి, లేకపోతే సెగ్గడ్డలు అయితే జాగ్రత్త. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు సైనింగ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. ఓకేనా? మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ముందు చాలా వీడియోస్ వచ్చేది ఉంది, కొన్ని అకేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. చూస్తున్నాండి నా ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.